క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. చాలా సంతోషం. మరలా ఈ రీతిగా ఆత్మీయ సమ్మేళనంలో మనము చేర్చబడి బలపరచబడి దేవుని ద్వారా లోతైన సత్యాలు మనం అర్థం చేసుకోవడానికి కోసం ప్రభు మనకు చూపుతున్న ఈ కృపను బట్టి దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి మొట్టమొదటి నుండి కూడా చక్కని అభ్యసన కార్యక్రమాన్ని మనము ఈ అభ్యసన కార్యక్రమంలో ప్రస్తుతం మనం ఫలిత నియమాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఫలిత నియమంలో మనము అభ్యసన అంటే ఏదైనా అవసరమైతే అందులో మనము కొన్ని థియరీస్ని మనము ధ్యానం చేస్తున్నాం. అందులో ప్రధానమైన స్కిన్నర్ థియరీని మనము ధ్యానం చేస్తాం. స్కిన్నర్ థియరీ మొట్టమొదటిగా మనము స్టిమ్యులేషన్ థియరీని మనము చూసాం. స్టిమ్యులేషన్ అండ్ రెస్పాన్స్. మనలో జరిగే ఉద్దీపన ప్రతిచర్యల యొక్క ఫలితాల థియరీని మనం ఎస్ఆర్ థియరీ, థార్నడైక్ ధ్యానం చేసాం. దాని బయటలో అనేకమైన విషయాలు. తర్వాత ఎస్ థియరీ, పావులోవ్ థియరీని ధ్యానం చేసాం. తర్వాత ఆర్ థియరీ, స్కిన్నర్. అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క ఈ థియరీలో స్కిన్నర్ థియరీని మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే ఒక వ్యక్తి యొక్క రెస్పాన్స్ మీద అభ్యసనం ఆధారపడుతుంది. రెస్పాన్స్ మీద అంటే మీకు ఆసక్తి ఉందా? అలాగైతే మీరు చక్కగా వినగలరు. ఆసక్తి ఉన్నప్పుడు అభ్యసనంలో పాల్గొనగలరు. బుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళగలమే కానీ దాని చేత నీళ్లు మనం తాగించలేం. దాని చేత మనలో కార్యం చేయగలిగిన, అందుకని కార్యసాధకమైన నిబంధనని మనం ధ్యానం చేశాం. కార్యసాధక నిబంధన, అందులో ఉన్న అనేకమైన విషయాల్ని మనము ధ్యానం చేసాం. తర్వాత స్కిన్నర్ 1954లో ఒక ప్రత్యేకమైన థియరీని ప్రవేశపెట్టాడు. 1954. ఏంటి ఆ థియరీ అంటే టీచింగ్ మెషిన్స్, బోధన సంబంధించిన మిషన్ అంటే అర్థం ఏంటి? మిషన్స్, యంత్రం, బోధనా యంత్రాలు. అబ్బా, మంచి పదం చెప్పారు. టీచింగ్ మెషిన్స్ అని రాసుకోవాలి ఇంగ్లీష్లో. టీచింగ్ మెషిన్స్ ఏంటి? ఈ బోధనా యంత్రాలు అని ఎందుకన్నాడో మనం చూద్దాం. దీన్ని ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ జరగాలంటే ఆ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి అని చెప్పాడు అనమాట. అంటే ఒకరికి అభ్యసింపజేసేటప్పుడు, మీకు అభ్యసింపజేసేటప్పుడు నేను ఏం చేశానంటే అభ్యసనం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ని 4 భాగాలుగా విభజించాను. అంటే నేను చేసిన పని అవుతుంది. ముందు 4 భాగాలుగా విభజించి ఆ 4 భాగాలలో ఒక్కొక్క భాగాన్ని మీకు చెబుతూ అర్థమైందో లేదో అడిగి మీ నుండి సమాధానాలు పొందుతూ, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని సరిచేస్తూ, మీరు ఇది చేసి చూడండి అని మీకు వర్క్ అప్పచెప్తూ, సో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రోగ్రామింగ్ని నడుపుతున్నాం ఇప్పటి వరకు. ఇదే స్కిన్నర్ చెప్పింది. అంటే ఒక ప్రోగ్రామ్, ఆత్మీయ సమ్మేళనం ఇప్పటి వరకు ఆగిపోకుండా ప్రతి ఆదివారం మరి చక్కగా ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే విద్యార్థులు ఉన్నారు, ఉపాధ్యాయుడు ఉన్నాడు,
విద్యార్థుల ఉపాధ్యాయుల మధ్య సంబంధం చాలా చక్కగా ఉంది. ప్రోగ్రామింగ్ ఉంది. ఆ ప్రోగ్రాంలో ఏముండాలి? ప్రధానమైన 5 విషయాలు ప్రోగ్రాంలో ఉండాలి అని టీచర్స్కి, ఇప్పుడు మనమే ఉపాధ్యాయులు, లేకపోతే మనమే బోధకులు, మనమే లోకానికి స్వార్థన ప్రకటించేవాళ్ళం, లేకపోతే మనం కొంతమంది శిష్యుల్ని తయారు చేసేవాళ్ళం. అలాంటప్పుడు ఈ ప్రోగ్రాంలో, అందుకని దీన్ని ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. అంటే ప్రోగ్రామ్ అంటే కార్యక్రమం యొక్క నియమాలు. అదనడం ఇంగ్లీష్లో రాసుకోండి, తర్వాత తెలుగులో రాసుకున్నది. ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్స్, కార్యక్రమ ఆదేశితాలు. కార్యక్రమ ఆదేశితాలు వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఒక కార్యక్రమంలో దీన్ని ప్రోగ్రాం గురించి చెప్పాడు కనుక ఏదైనా ఒక కార్యక్రమం, ఉదాహరణకి ఏదైనా ఒక పుస్తకాన్ని తీసుకున్నారు, ఏదో గ్రంథాన్ని తీసుకున్నారు. గ్రంథాన్ని తీసుకునేటప్పుడు ఆ గ్రంథాన్ని, ఇప్పుడు బైబిల్ అంతా ఒక చరిత్రకు సంబంధించిన గ్రంథం, కానీ దాన్ని విభజించారు. బైబిల్ని 66 పుస్తకాలుగా విభజించారు. అంతా కలిపి లేదు, ఒక పుస్తకాలుగా విభజింపబడింది. తర్వాత మళ్ళా ఒక్కొక్క పుస్తకాన్ని మనం తీసుకొని ఆ పుస్తకాన్ని ధ్యానం చేస్తూ అర్థం కాకపోతే అడిగి తెలుసుకొని, ఒకవేళ తప్పు అయితే దాన్ని సరి చేసుకొని, దానిలో నుండి మనం రీఇన్ఫోర్స్ పునర్బలనం పొంది మళ్ళా రెండో పుస్తకంలోకి వెళ్తాం. ఇది ఒక ప్రోగ్రామింగ్ కనుక దీన్ని 5 ప్రధానమైన మాటల్లో చెప్పాడు. ఆ 5టిని ముందు మనం చూసుకుందాం అండి. ఈ స్టెప్స్ అనమాట. స్కిన్నర్ ప్రోగ్రామింగ్ అంటారు దీన్ని. స్కిన్నర్ ప్రోగ్రామింగ్ అంటే స్కిన్నర్ చెప్పాడు కనుక స్కిన్నర్ ప్రోగ్రామింగ్ అంటారు. అవి ఏంటో మనం చూద్దాం. మొట్టమొదటిది, ఆ తర్వాత వరుసగా ఒక్కొక్క దాన్ని ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మొట్టమొదటి ఏం చేశాము? ఇంత పెద్ద మీకు చెప్పాలనుకున్న అభ్యసనం అనబడిన ఇంత పెద్ద అంశాన్ని స్మాల్ స్టెప్స్ కింద మార్చాను. ఫస్ట్ స్మాల్ స్టెప్స్. దీన్ని ఏమంటామంటే చిన్న 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 అంశాలుగా లేక దశలుగా ముందు, లేకపోతే విభాగాలుగా అలా మార్చుకోవడం. ముందు అలా మార్చుకోవాలి. పాఠాన్ని కూడా మొత్తం పుస్తకం అంతా ఒకే శాటభారతం అంటారు సార్, అలా ఉన్నట్టు ఉండకుండా పిల్లలకు కూడా ఏం చేస్తారు, పాఠాలు ఒక్కొక్క పాఠం అలా పెడతారు. సో అలా చిన్న చిన్న భాగాలుగా ముందు విభజించాలి. ఇక రెండోది స్మాల్ స్టెప్స్ కింద, స్మాల్ పార్ట్స్ కింద చేయాలి. తర్వాత రెండవది వాళ్ళు ఎఫెక్టివ్ రెస్పాన్స్ను చూడాలి. ఎఫెక్టివ్ రెస్పాండింగ్ అంటే దీని అర్థం ఏంటంటే తక్షణమైన ఆసక్తిదాయకమైన స్పందన. రాసుకుంటున్నారు మీరు, వెరీ గుడ్. చదువుతున్నారు మీరు, వెరీ గుడ్. తర్వాత మీకున్న డౌట్స్ని మీరు అడుగుతున్నారు మీరు. లేకపోతే మీరు పిల్లల గురించి చెప్తే ఫస్ట్ గేమ్ పెట్టారు మీరు, ఆ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. ఆ గేమ్ ఎంతవరకు ఉంటుందంటే 100 మార్కుల వరకు ఉంటుంది. 100 మార్కులు రావాలి అడిగి. 100 మార్కులు వస్తే రెండో స్టెప్లోకి వెళ్తాడు. 100 మార్కులు రెండో దాంట్లో మూడో స్టెప్కి వెళ్తాడు. అలా ఉంటుంది అనమాట గేము. లేకపోతే అవన్నీ బ్రిక్స్ అన్నిటిని కూడా పడగొట్టేసాడు అనుకోండి బ్రిక్ గేమ్లో, అప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్తాడు. సో ముందు ఆటని చిన్న చిన్న విభాగాలుగా పెట్టాం. రెండవది ఆడు చాలా ఆసక్తిదాయకంగా ఇక రంగంలోకి దిగాడు. ఆసక్తిదాయకంగా, ఆసక్తి లేకపోతే ఆడు ఆట ఆడాడు. ఆసక్తిదాయకపోతే లేకపోతే మీరు వినరో రాసుకోలేరు కదా. ఆసక్తిదాయకంగా పిల్లలకి అట్లని ఏర్పాటు చేయాలి. మనం కూడా ఆసక్తిదాయకంగా వాళ్ళకి ఎంటర్ చేయాలి. మూడవది
ఇమీడియట్ ఫీడ్బ్యాక్. ఇమీడియట్ ఫీడ్బ్యాక్ వెంటనే తక్షణ ప్రతిచర్య, తక్షణ చర్య తీసుకోవాలి. అంటే ఏంటి? తప్పైందనుకో, అలా కాదు ఇది అని చెప్తున్నారు. తక్షణ చర్య, ఇమీడియట్ ఫీడ్బ్యాక్. ఎలా ఉందిరా, నేను ఆడలేకపోతున్నాను. నువ్వు అలా ఆడితే ఏం ఆడతావు? అప్పుడు 60 నిమిషాలు 60 సెకండ్లో అయిపోవాలి బ్రిక్. అక్కడ ఉన్న అట్లంటే 60 సెకండ్లో కొట్టేయాలా. నువ్వు మామూలుగా ఆడుకుంటూ కూర్చుంటున్నావు, టైం చుట్టలా, టైం ప్రకారం చేయాలి. నువ్వు వచ్చేటప్పుడు కల్లా అయిపోయింది సగం సబ్జెక్టు, ఇంకా ముందు రావాలా. సో అక్కడ జరుగుతున్నప్పుడు తక్షణ చర్య, ఫీడ్బ్యాక్ వెంటనే తీసుకోవాలి. తక్షణ ఫీడ్బ్యాక్ని మనం తీసుకోవాలా. అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారా, లేకపోతే నేర్చుకుంటున్నారా, నేర్చుకునే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి కోసం వాటిని తీసుకోవాలా. ఆడు ప్రశ్న అడిగాడు అనుకోండి, మనం సమాధానాలు చెప్పాలా. ఇలాగ నేను అర్థం చేసుకోలేకపోతున్నా అన్నాడు అనుకోండి, అర్థం చేసుకోవడానికి వీలుగా ప్రోగ్రామ్ని మనం మార్చాలా. అంతే కదా. ఇప్పుడు అనే మీరు ఇంగ్లీష్ చెప్పేస్తున్నారు, మాకేం అర్థం కావట్లేదు అన్నాడు అనుకోండి, ఉదాహరణకి జాను. అప్పుడు నేనేం చేయాలా? లేదు తమ్ముడు, అందుకోసమే ప్రతి ఇంగ్లీష్ కింద ఏం రాస్తున్నా, తెలుగు రాస్తున్నాము అదనమాట. ప్రోగ్రామింగ్ని వాళ్ళకి సరళీకృతం చేసి వాళ్ళకి వచ్చిన అనుమానాలన్నింటినీ కూడా మనం తక్షణం ఫీడ్బ్యాక్ వెంటనే తీసుకుంటాం. ఎలా ఉంది అన్న, వెరీ గుడ్ అన్న, మేము నేర్చుకుంటున్నాం అన్న, ఎలా ఉంది, ఇది మనకు ఉపయోగమేనన్నా, ఎందుకంటే మనం అంత బోధకులం కనుక మనం ఉపయోగమేనన్నా, తక్షణ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. నెక్స్ట్ 4వది సెల్ఫ్ పేసింగ్. అంటే ఏంటంటే సొంతంగా నేర్చుకోవటం. నా సమక్షంలో లెక్కలు చేసేటాడు, తప్పులు సరిచేశాను నేను, ఇంటికి లెక్కలు ఇచ్చాను నేను, ఇంటికి లెక్కలు ఇస్తాడు. సెల్ఫ్ పేసింగ్. ఆడు వ్యక్తిగతంగా స్వీయ అభ్యసనం అంటారు దాన్ని మన టెర్మినాలజీలో. స్వీయ అభ్యసనం. స్వీయ అభ్యసనం అంటే అర్థం ఏంటంటే ఆడు సొంతంగా చేయగలగాలి. ఇప్పుడు వ్యక్తిగతంగా ఎంతకాలం ఇది ఎలాగా అని అడిగాడు, కానీ ఈసారి ఏంటి, ఆడే ఆడుకుంటాడు, వాడే ఆడతాడు అనమాట. ఆడే ఆన్ చేసుకొని ఆడే ఆడతాడు. తప్పైనప్పుడు ఆడే ఓహో ఇక్కడ ఆగిపోయాం మనం, మళ్ళీ రెండో దాంట్లోకి వెళ్ళలేదు మనం, మళ్ళీ 60 సెకండ్స్ చూస్తాడు, మళ్ళీ 60 సెకండ్స్లో గేమ్ పూర్తి చేస్తాడు, రెండో దాంట్లోకి వెళ్తాడు. రెండో దాంట్లో గెలవలేకపోతున్నాడు, మనం సహకారం ఇస్తాం. లేదు మళ్ళీ ఆడు ట్రై చేస్తాడు, మళ్ళీ మూడో దాంట్లోకి వెళ్తాడు. సో ప్రోగ్రామింగ్ ఎక్కడైతే వాళ్ళు క్యాండీ క్రష్ ఇవన్నీ ఆడుతుంటారు, క్యాండీ క్రష్లు 3,000 ఉన్నారు ఇప్పుడు, పోటీపడి ఆడుకుంటున్నారు వాళ్ళు. 3,000 అంటే ప్రోగ్రామింగ్లో ఎన్నో స్టెప్కి వెళ్ళారు వాళ్ళు. 3,700లోనే ఎంతో ఉన్నాడు మావాడు. అంటే ఏంటి, కొడుకు కాదు, అలాగనమాట. కొంతమంది ఆడుతున్నారు వాళ్ళు. అంటే ఏంటి, అంత గేముల్లోకి వెళ్తున్నారు వాళ్ళు. ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి టెక్నిక్స్ తెలిసిపోతున్నాయి, టైమింగ్ తెలిసిపోతున్నాయి, ఆటం ఎలాగ తెలిసిపోతున్నాయి. స్వీయ రచన, స్వీయ అభ్యాసం వాళ్ళకు ఉండాలి. 4వది అది అయిన తర్వాత 5వది రీఇన్ఫోర్స్మెంట్. పునర్బలనం. బలి ఆడారు, బాగా చేశారు ఆ లెక్కలో, వెరీ గుడ్. అన్ని స్టెప్పులు, రోజుకి 5 స్టెప్పులు అన్న 5 స్టెప్పులు పూర్తి చేసావు. సో పునర్బలనం ప్రోత్సాహక స్థితి. ప్రోత్సాహక అంటే పనికి తగిన ప్రోత్సాహం, పనికి తగిన. రైట్. వీటిని ఇప్పుడు మనం డీల్ చేద్దాం. ఈ ప్రోగ్రామింగ్లో కార్యక్రమాలు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ జరిగేటప్పుడు ఈ విషయాలు మనకి వరుసగా ఉండాలి. అంటే ఏంటి, ముందు చిన్నగా స్టెప్స్ కింద పాఠం చదివేటప్పుడు కూడా దాన్ని ప్యాసేజీల కింద విభజిస్తాడు అనమాట. ప్యాసేజీల కింద బైబిల్లో కూడా జరిగిన సంఘటనలు వరుస పెట్టి రాయడు, అలా ప్యాసేజీలుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మత్తయి 25 అధ్యాయం ఉందనుకోండి, అందులో
3 సంఘటనలు మనకు కనబడతాయి. మొదటి సంఘటన 10 మంది కన్యకలు. 10 మంది కన్యకలకు సంబంధించి 13 వచనాలలో చెప్తాడు. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఎలా సిద్ధపడాలని. నెక్స్ట్ 14 నుండి సంఘంలో ఎలా సిద్ధపడాలో చెప్తాడు. సంఘంలో ఆ తర్వాత దేవుని ఎదుట నిలబడడానికి ఎలా సిద్ధపడాలనేది మళ్ళీ అక్కడ 38 నుండి మొదలు పెడతాడు. అంటే ఏంటి, 3 భాగాలుగా చెప్పి ఆ 3 భాగాలలో వాళ్ళ చేత కార్యక్రమయుతం చేయించి, ఒకవేళ అలా లేదనుకో మొట్టమొదటిది ఫస్ట్ చాప్టర్లో మరి నూనె ఉందా, మీ సిద్ధుల్లో నూనె ఉందా, మీరు సిద్ధపడి ఉన్నారా, మీరు బుద్ధి లేని వాళ్ళ, మీరు బుద్ధి కలిగిన వాళ్ళ. రైట్, బుద్ధి కలిగిన వాళ్ళు అయితే ఒక ప్రోగ్రామ్ ఇస్తాను నేను, లేకపోతే ఒక క్వశ్చనేర్ ఇస్తాను, వాటిని చూడండి మీరు. అన్న ఇక్కడ మేము లోపంగా ఉన్నాం అన్న, నూనె ఎలా సంపాదించుకోవాలో మాకు తెలియలేదన్న. రైట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ వాళ్ళని చిన్న చిన్న అంశాలుగా చేసాం, దాన్ని వాళ్ళల్లో అందులో ప్రవేశపెట్టాం. మూడవది, ఆ ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ని వెంటనే తీసుకున్నాం. ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి సరిచేసి, ఇది సరిచేయడం అనమాట, ఇది సరిచేయటం. తక్షణ చర్య అంటే ఏంటి, ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు సరి చేస్తుంటాం మనం. నెక్స్ట్ వాళ్ళు సొంతంగా చేయటానికి కోసం మనం ప్రయత్నాలు చేస్తాం. ఆ తర్వాత దాని పనికి తగిన ప్రతిఫలాన్ని మనం అందజేస్తాం. ఇది ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రాంలోనైనా ఇది ఉండాలి. ఇప్పుడు ఈరోజు మా చర్చిలో ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఇదంతా జరిగింది చక్కగా. ఇది ఇలా చేయాలి, పాటలు పాడాలి, క్లీన్ చేయాలి. లేదా చూడండి ఎంత క్లీన్గా ఉందో. నిన్నటిదాకా ఇక్కడ క్లాసులు జరిగింది, క్లీన్ చేయాలి, అన్నీ విభజన చేసుకున్నాం. టైం దానికి తగినట్టుగా విభజన చేసుకున్నాం. ఆసక్తిదాయకంగా పిల్లలు ప్రవేశపెట్టాం. కొంతమందిని సరి చేసాం. ఏం చేయటం అది సగం చేసి వదిలిపెట్టేశారు. ఏం చేయటం అది, ఇలా చేయకుండా ఎలా ఎందుకు చేస్తున్నారు మీరు, అలా చేయమన్నాను కదా, సరి చేయటం. అలా సరి చేసిన తర్వాత వాళ్ళే చేయటం. ఇక నెక్స్ట్ నుండి నేనేం చేయలేదు, వాళ్ళే వచ్చేసేసి ఇక్కడ కార్పెట్లు వేసేస్తున్నారు, వచ్చేసి అన్ని వాళ్ళే చూసేసుకుంటున్నారు. వాళ్ళే ఇక స్వయంగా నేర్చేసుకోవటం, వాళ్ళే చేసేసుకుంటున్నారు. ఇక 5వది రీఇన్ఫోర్స్మెంట్, ఈరోజు పునర్బలన. ఈరోజు అందరినీ నిలబెట్టి చర్చిలో చక్కగా మెచ్చుకొని చూసారా, ఇది ప్రోగ్రామింగ్లో భాగం. అది ఎవరో ప్రోగ్రామ్ చేస్తున్నారు, బాగా చేశారు మీరు, కష్టపడ్డారు మీరు, చాలామంది భోజనాలు పెట్టారు, చాలామంది ఇలా సహకరించారు, మీకు అందరికీ వందనాలు. దట్ ఈజ్ పనికి చేసిన పనికి తగినట్లుగా వాళ్ళకి అందరిని నిలబెట్టి ఒక్కొక్కరు ఏం చేశారు, ఎంతెంత కష్టపడ్డారు, అలాగని అందరినీ కూడా ఈరోజు చర్చిలో ఇది జరిగింది. ఇది చివరిదాం. మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్రోగ్రాం జరుగుతుంది. సో ఇలా ఉండాలన్నమాట. మీరు ఏ ప్రోగ్రాం తలపెట్టినా, అది స్వార్థ కార్యక్రమం కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా మీటింగ్ కావచ్చు. ఒకవేళ మీటింగే కావచ్చు, మీరు ఏదైనా మీటింగ్లు పెట్టారనుకోండి, ఆ మీటింగ్లకి 3 చిన్న భాగాలుగా విభజించుకోవాలి. పాటలు పాడేవాళ్ళు ఒక, కొయ్యరు బృందం వాళ్ళు, వంటలకు సంబంధించి ఒక, రిసీవ్ చేసుకునేవాళ్ళు, అలా విభజించుకుంటాం. పని విభజన. ఎక్కడంటే అంశ విభజన. రైట్, దీని యొక్క వివరణలోనికి మనం వెళ్దాం. ఒక్కొక్క దాన్ని మనం కొంచెం కూలంకుషంగా ముందుకెళ్తాం. రైట్. మొట్టమొదటిది ఏంటి చూడండి, స్మాల్ స్టెప్స్. సో మనం ఏదైనా అందుచేత ఇవి టీచింగ్ మిషన్స్ అన్నమాట. కనుక బోధనా యంత్రాలు చక్కగా మనం మొట్టమొదటిది స్మాల్ స్టెప్స్. చిన్న చిన్న విభాగాలుగా మార్చుకుంటాం. ఉదాహరణకి అంటే మనం విషయ అవగాహనలో మనకు తగినట్లుగా మార్చుకున్నాం. అటు పాఠాలకి అలా విభజించుకుంటారు, ఇప్పుడు మనకు తగినట్లుగా మనం హెబ్రీ పత్రిక 13 అధ్యాయాలు. హెబ్రీ పత్రిక 13 అధ్యాయాలు. 13 అధ్యాయాలు మనం వాళ్ళని చదవండి అని అంటే వాళ్ళు కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే 13 అధ్యాయాలండి అని. కానీ దాన్ని విభజించి మనం ఇచ్చామని అనుకోండి, విభజించిస్తే వాళ్ళకి అర్థం అవుద్ది. అంచేత మనం ఏం చేస్తాం, మొదటి 7 అధ్యాయాలు. సో దాన్ని చిన్న భాగాలుగా చేస్తున్నాం. ఇప్పుడు చిన్న భాగాలుగా, చిన్న విభాగాలుగా మనం చేస్తున్నాం దాన్ని. మొదటి 7 అధ్యాయాలు క్రీస్తు యొక్క విశిష్టత, యేసుక్రీస్తు యొక్క
గొప్పతనం, యేసుప్రభు యొక్క గొప్పతనం, ఎంత గొప్పవాడైన యేసుప్రభు యొక్క ప్రాముఖ్యత ఏంటి. తర్వాత 8, 9, 10 అధ్యాయాలు క్రీస్తు తీసుకొచ్చిన నిబంధన విశిష్టత, కొత్త నిబంధన విశిష్టత. అంటే 8, 9, 10 అధ్యాయాలు చదివితే కొత్త నిబంధన విశిష్టత తెలుస్తుంది. నెక్స్ట్ 11, 12, 13 అధ్యాయాలు చదివితే క్రైస్తవ విశ్వాస జీవిత విశిష్టత. అంటే హెబ్రీ పత్రికని మనం అలా 3 భాగాలు చేసి క్రీస్తు యొక్క విశిష్టత 7 అధ్యాయాల్లో ఉంది. అందుకనే ఈ విశిష్టతని హెబ్రీ భాషలో శ్రేష్టత అంటాడు. శ్రేష్టత అనే పదం వాడతాడు. శ్రేష్ఠుడు అనే పదం ఎక్కువసార్లు వాడబడింది కూడా హెబ్రీ పత్రికలోనే. సో మీరు ఆలోచించండి, శ్రేష్ఠుడైన క్రీస్తుని గురించి 7 అధ్యాయాలు, శ్రేష్టమైన క్రొత్త నిబంధన గురించి 3 అధ్యాయాలు, మళ్ళీ శ్రేష్టమైన క్రైస్తవ విశ్వాస జీవితం గురించి 3 అధ్యాయాలు అలా రాశాడనమాట పౌలు. సో మళ్ళీ మనం విభజిస్తామండి. రైట్, మీరు 7 అధ్యాయాలకు వెళ్ళారు కదా, 7 అధ్యాయాలు చదవండి నాన్న. 7 అధ్యాయాలు చదివినప్పుడు మీకు యేసుప్రభు యొక్క విశిష్టత తెలుస్తుంది. అందులో మొదటి అధ్యాయం, ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు. దేవదూతల కంటే శ్రేష్ఠుడు. 2వ అధ్యాయం, మనుష్యులందరికంటే శ్రేష్ఠుడు. మనుష్యుల కంటే శ్రేష్ఠుడు. 3వది, 3వ అధ్యాయం, మోషే కంటే శ్రేష్ఠుడు. మోషే కంటే శ్రేష్ఠుడు. 4వ అధ్యాయం, యెహోషువ కంటే శ్రేష్ఠుడు. 5వ అధ్యాయం, అహరోను కంటే శ్రేష్ఠుడు. నేను ఎంత బాగా రాశాడు చూసారా. 6, 7 అధ్యాయాలు అందరికంటే శ్రేష్ఠుడు. ఎంత బాగా చేశాడు అంటే హెబ్రీ పత్రిక. ఇప్పుడు మనకు పిల్లలు అసలు ఇప్పుడు ఆ కార్యక్రమంలో ఉంటారు. సో మనం చిన్న చిన్న విభాగాలుగా విభజించాం. అధ్యాయాన్ని చదివి అధ్యాయాన్ని రాయమంటాం. 4వ అధ్యాయంలో స్వతంత్రత గురించి ఉందన్నా, ఈ స్వతంత్రత గురించి నాకు అర్థం కాలేదు, యెహోషువ దగ్గర మాకు స్వతంత్రత గురించి నాకు అర్థం కాలేదు అని అనుకోండి, అప్పుడు దాన్ని మనం వివరించి చెప్తాం. మళ్ళీ ఆడు కార్యక్రమంలోకి వెళ్తాడు. ఈసారి ఆడు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. లేకపోతే మనం ఎక్కడి వరకు పెట్టి 5వ అధ్యాయం 6, 7 అధ్యాయాల్లో ఎవరి గురించి రాయబడింది అంటే వాడు వెతుకుతాడు అప్పుడు ప్రోగ్రామ్. ఎందుకంటే పైన వరుసకు వచ్చాడు. మోషే కంటే శ్రేష్ఠుడు, తర్వాత యెహోషువ కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు. సో అలా వరుసగా అక్కడికి ఒక అందరిలో శ్రేష్ఠుడు. దీన్ని బేస్ చేసుకుని ఆ పాట, మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, మన ఆరాధనకు పాత్రుండు, అందరిలో అతి శ్రేష్ఠుడు. చూసారా. సో ఫస్ట్ చిన్న చిన్న విభాగాలుగా మనం విభజించాలి దేన్నైనా సరే. అలా విభజించి వాళ్ళని చదవమనంటే చాలా చక్కగా వాళ్ళకే అర్థమవుతుంది. అప్పుడు అందులో వచ్చిన డౌట్లు మీరు క్లారిఫై చేయాలి. వాళ్ళు అలా విభజించిన వెంటనే ఎఫెక్టివ్ రెస్పాన్సిబిలిటీకి వచ్చేస్తారు. వాళ్ళు ఎఫెక్టివ్ రెస్పాండింగ్ అయిపోతుంటారు. వాళ్ళు వెరీ గుడ్ చదువుతామన్నయ్య, ఇందులో 3 భాగాల కన్నా మొదటి భాగం చదవండి. సో మనం అలాగే భాగాలుగా మార్చుకున్నాం మనం మన సబ్జెక్ట్ని కూడా. సో అలాగా సబ్జెక్ట్ ఏదైనా చదివేటప్పుడు కూడా అలా ఇవ్వాలన్నమాట మనం. సో అలాగా ఉదాహరణకి ఇంకా మనం అంటే ఇప్పుడు ఎఫెసీ పత్రిక చూసారండి. ఎఫెసీ పత్రిక 6 అధ్యాయాలు ఉందని 6 అధ్యాయాలు ఉందనుకోండి, దాన్ని చిన్నగా 3 భాగాలుగా మనం విభజించవచ్చు. 1, 2, 3 అధ్యాయాలు క్రిస్టియన్ వెల్త్, క్రైస్తవ ఔన్నత్యం ఎంత గొప్పది. 4, 5 అధ్యాయాలు
క్రిస్టియన్ వాక్, క్రైస్తవుని యొక్క నడత. 6 అధ్యాయం క్రిస్టియన్ వార్ఫేర్, క్రైస్తవుని యొక్క పోరాటం. 3 W's, క్రిస్టియన్ వెల్త్, క్రిస్టియన్ వాక్ అండ్ క్రిస్టియన్ వార్ఫేర్. అంటే మనం చెప్తాం మొదటి 3 అధ్యాయాలు చదవండి ఎఫెసీ పత్రిక, మీకు క్రైస్తవుని యొక్క గొప్పతనం, దేవుడిచ్చిన భాగ్యం ఏంటో, దేవుడిచ్చిన భాగ్యం లేక ఔన్నత్యం ఎంత గొప్పదో, క్రిస్టియన్ వెల్త్ అక్కడ అర్థమవుద్ది. 4-5 అధ్యాయాల్లో క్రిస్టియన్ వాక్ అర్థమవుద్ది. 6 అధ్యాయంలో క్రిస్టియన్ వార్ఫేర్ అర్థమవుద్ది. సో ఇలా విభజించి రాసిన ఒక ఆయన ఉన్నాడు, 66 పుస్తకాలను కూడా. సో ఆయన పేరు వియర్స్ బి. ఆయన పుస్తకాలు తెచ్చుకోవాలి, ఏదో ఒక పుస్తకం తెచ్చుకోవాలి. ముందు ఒక పుస్తకాన్ని తెచ్చుకొని ఆ పుస్తకాన్ని ఆయన ఎలా విభజించాడు అంటే, ఆయన అలాగా సులభం చేయడానికి కోసం ప్రోగ్రామింగ్లో భాగం అనమాట అది. అందుచేత ఏ చదవాలని అనుకున్నప్పుడు ప్రోగ్రాంలో ఫస్ట్ మనకి విభజన, ఏదైనా గ్రంథాన్ని మనం చేసేటప్పుడు కూడా గ్రంథ విభజనని మనం ప్రాముఖ్యంగా చేస్తాం. ఏ పుస్తకం అయినా సరే, యోహాను మొదటి పత్రిక ఉందనుకోండి ఉదాహరణకి, యోహాను మొదటి పత్రిక 5 అధ్యాయాలు, యోహాను మొదటి పత్రిక 5 అధ్యాయాలు, 1-2 అధ్యాయాలు ఆయన వెలుగయ్యున్న దేవుడు, వెలుగయ్యున్న దేవుడు. 3వ అధ్యాయం ఆయన నీతి అయ్యున్న దేవుడు. 4-5 అధ్యాయాలు ఆయన ప్రేమయ్యున్న దేవుడు. అలాంటి దేవుడితో సహవాసం చేయండి అన్నాడు అనమాట. అంతా సహవాసం గురించే ఉంటుంది, అంతా సహవాసం గురించే ఉంటుంది. వెలుగయ్యున్న దేవుడితో సహవాసం చేయండి, నీతి అయ్యున్న దేవుడితో సహవాసం చేయండి, ప్రేమ అయ్యున్న దేవుడు. అలా మనం డివైడ్ చేసామనుకోండి, చిన్న చిన్న భాగాలుగా మనం విభజించినప్పుడు మనకి చాలా సులభంగా ఆ గ్రంథాన్ని మనం చదవడానికి ప్రోత్సాహం అవుతుంది. సో అది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం. అందుకనే బైబిల్లో ఒక రెఫరెన్స్ని యాడ్ చేసుకోండి. చూడండి ఒకసారి 28వ అధ్యాయం యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో ఇక్కడ చెప్తాడు. 28:10 వచనం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. చూసారా, అప్పుడు అది ఒకేసారి 10 అలా అనుకో. అందుకని 10 ఆజ్ఞలు కూడా దేవుడు 2 భాగాలు చేశాడు. 2 భాగాలు ఏం చేశాడు? 1 10 ఆజ్ఞలే, 4 ఆజ్ఞలు, 6 ఆజ్ఞలు. 4 ఆజ్ఞలు దేవుడికి మనకే సంబంధం, 6 ఆజ్ఞలు మనకే పక్కోడికి మధ్య అదనమాట. సో అలాగా ప్రోగ్రామింగ్లో ఫస్ట్ చేయాల్సింది డివైడ్ చేసుకోండి. ఏ పని అయినా సరే కలగాపులగంగా ప్రోగ్రామ్ చేయకండి. అన్నిటిలో ఎక్కడో కిందకి వెళ్ళిపోకూడదు. అప్పుడే వరుసగా ప్రోగ్రామింగ్ చిన్న విభాగాలుగా ముందు దాన్ని విభజించేసుకోండి. అప్పుడు ఈజీ అవుతుంది అనమాట. ఇంకోటి, ఇదే టైంలో మీకు మోషే మాంగారైన ఇత్రో వచ్చి అదే చెప్పాడు మోషేతో. ఎంతమందిని ఏంటే ఇది, ఉదయం నుండి పొద్దున్న సాయంత్రం దాకా జనాల్ని ఎలా పెట్టడానికి, ఎలా చేయటం ఏంటి, వికేంద్రీకరణ చేయండి అన్నాడు. ఏమన్నాడు? వికేంద్రీకరణ అంటే ఏంటో తెలుసా? 50 మందికి ఒక నెట్టు, ఈ 50 మందికి ఒకరిని పెట్టు, ఈ 50 మందికి ఒకరిని పెట్టు, అలా పెట్టి వీళ్ళందరూ 50,000 మంది అవుతారు కదా, ఈ 50,000 మందికి మళ్ళీ 50 మందికి ఒకరిని పెట్టు, మళ్ళీ 50 మందికి ఒకరిని పెట్టు, వాళ్ళకి 500 మంది అవుతారు కదా, ఈ 500 మందికి మళ్ళీ 50 మందికి ఒకరిని పెట్టు, వాళ్ళొక 10 మంది అవుతారు కదా, ఆ 10కి నువ్వు ఉండు. అది జగనన్న పాత్రే తీసుకున్నాడు. ఈ 50 మందికి ఒక వాలంటీర్ని పెట్టండి, ఈ వాలంటీర్లు అందరి పైన విఆర్ఓలు ఉండమనండి, ఈ విఆర్ఓల పైన ఎంఆర్ఓలు ఉంటారు, ఎంఆర్ఓలు అలా పైన మోసే ఉంటాడు. మోసే ఏంటి, మొన్న ఆ మధ్యన ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి అడిగారు ఎంతమందికి వ్యాక్సినేషన్ అయింది.
45 నిమిషాలలో అన్ని రాష్ట్రాల కంటే మొట్టమొదట వ్యాక్సినేషన్ ఎంత జరిగింది ఏంటనేది ఫస్ట్ చెప్పింది ఎవరు అనుకున్నారు? జగనే. దానికి కారణం వికేంద్రీకరణ. వికేంద్రీకరణ పదం గుర్తుంచుకోండి. అది. సో అలా చేయాలి. సో మనం కూడా ప్రోగ్రామ్ చేసేటప్పుడు దేన్నైనా అలా చక్కగా విభజన రూపంలో మనం చేసుకోవాలి. ఓకే, ఇది మీకు అర్థమైంది కదా. ఇక రెండో విషయానికి వద్దాం. రెండోది ఏంటండి? వాళ్ళని ఆసక్తిదాయకంగా స్పందించడం. ఆసక్తిదాయకంగా స్పందించడం, ఎఫెక్టివ్ రెస్పాండింగ్, ఆసక్తిదాయకమైన స్పందన. అందుకోసం మనం ఏం చేస్తాం? అడుగుతాం. మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఆసక్తిదాయకంగా ఈ రాసేసుకున్నారా? నేను చెప్పేస్తాను. ఓకేనా? రైట్. రెండోది ఆసక్తిదాయకమైన. ఆసక్తిదాయకంగా మనము ఆసక్తిదాయకమైన టైటిల్ ఏం పెట్టుకున్నాం మనం? స్పందన. ఈ స్పందనలో మీరు కూడా ఉండాలి. పిల్లల్ని ఏదబ్బాయి ఎలా చేస్తున్నా? కష్టంగా ఉందా? అర్థమవుతుందా? అది అర్థమవుతుంది సార్. నెక్స్ట్ అభ్యసనం చేయగలవా మరి నేను లెక్కలిస్తే? సో ఈ ఆసక్తిదాయకమైన విషయాలలో వారిని ప్రశ్నించడం మొట్టమొదటి. ప్రశ్నించాలి. ప్రశ్నించిన తర్వాత మూడోది ఏంటి? ఇమీడియట్లీ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అటు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు, అక్కడ మౌనంగానే ఉన్నాడు అనుకోండి, మనం వాడిని వదిలేసాం అనుకోండి, అటు డౌట్తో వెళ్ళిపోతాడు. అందుకనే ప్రశ్నించడం అనేది చాలా కీలకమైనది. వెంటనే నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అందుకోసమే యేసు ప్రభు చాలాసార్లు ప్రశ్నించడం కనపడు. ఆయన అంత థియరీ అంతా చెప్పేశాడు, ప్రజల దగ్గరికి పంపించేశాడు. ఒకరోజున యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ ఇలాగన్నాడు, శిష్యుల్ని పిలిచి. మత్తయి సువార్త 16వ అధ్యాయం మీరు చూస్తే 13 నుండి 15 వచనాలు ముందు చూడండి. అక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు చదవండి. చెప్పండి, మీరు వెళ్ళారుగా, యేసు నా గురించి ఏం చెప్పుకుంటున్నారు వాళ్ళు? చూసారా, అక్కడ ఆయన ఫీడ్బ్యాక్ని తీసుకుంటున్నాడు. ఫీడ్బ్యాక్. మనం రెండో దాంట్లో ఆ పదం ఇంగ్లీష్ రాసినట్టు ఉన్నాం కదా మనం. ఎఫెక్టివ్ రెస్పాన్స్, రెస్పాండింగ్. ఎస్, అది మనం వాళ్ళని ప్రశ్నించి వాళ్ళని కార్యక్రమయుతంలో స్పందించేలాగా చేయాలి. మనం అది స్పందించేలాగా అడగాలి. అడగటం అనేది వాళ్ళని స్పందించేలాగా చేయడంలో ఒక భాగం. కనుక వాళ్ళు తప్పు చేస్తున్నారా రైట్ చేస్తున్నారా అనేది వాళ్ళకి తెలిసేలాగా మనమే చేయాలి. ఎఫెక్టివ్ రెస్పాండింగ్. సో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ అడిగాడు ఆయన, నా గురించి ఏమనుకుంటున్నారు జనులు, నా గురించి ఏమనుకుంటున్నారు చెప్పాలి. వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు ఏమని చెప్పారు? యోహాన్ అని చెప్పుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ అర్థమైపోతుంది మనకి. ఇప్పుడు ఆన్సర్లో రాంగ్ కదా, ఇచ్చిన ఆన్సర్లో రాంగ్ కదా, ఇప్పుడు సరి చేయాలి కదా. ఇప్పుడు మనం సరి చేయాలి. ఇప్పుడు అక్కడ వాళ్ళు చెప్పిందండి, ఏలియా అనుకుంటున్నారు, యోహాన్ అనుకుంటున్నారు, ప్రవక్తల్లో ఒకడు అని అనుకుంటున్నారు, ఇర్మియా అని ఒకళ్ళు అనుకుంటున్నారు. అది వాళ్ళ దగ్గర నుండి మీరు ఆసక్తి అడిగినప్పుడు వచ్చిన జవాబు. అయితే ఆ జవాబు సరైంది కాదు. ఇప్పుడు వీళ్ళకి సరైన సమాధానం చెప్పాలి. యేసుప్రభు నెక్స్ట్ ఏమన్నాడంటే, మీరేమనుకుంటున్నారు అన్నాడు. అది 4వ పాయింట్. 4వ పాయింట్కి వెళ్దాం. 4వ పాయింట్ ఏంటంటే, వాళ్ళని సరిచేయడం.
వాళ్ళ నుండి ఫీడ్బ్యాక్. మీరేమనుకుంటున్నారు? మీరు చెప్పండి. సరే, వాళ్ళు జనాల ఫీడ్బ్యాక్ అండి అది. జనాలు అనుకుంటున్న తీరు వేరు. కానీ మీ ఫీడ్బ్యాక్ అండి, మీరేమనుకుంటున్నారన్న వెంటనే పేతురు చెప్పేశాడు. ఏమని చెప్పాడు? నువ్వు సజీవుడివైన దేవుడు అని నమ్ముతున్నాను, నేను క్రీస్తు అని నేను భావిస్తున్నాను. సో రైట్, అలాగా ఆసక్తిదాయకంగా వాళ్ళ కార్యక్రమయుత స్థితిని ప్రశ్నించడం దేవుడు ఎక్కువ చేసేది. సరే, పాత నిబంధనలో కొన్ని చూద్దాం. ఆదికాండం 3:9 ఆదామా ఎక్కడున్నావు అని అడిగాడు. ప్రోగ్రామింగ్లో ఎక్కడున్నా అంటే ఎక్కడ ఉండాల్సినవి ఎక్కడున్నావు. వెరీ గుడ్, నువ్వు ఆసక్తిదాయకంగా ఉన్నావు, వెరీ గుడ్. ఏదైనా తోటలో ఉన్నావు, దేవునితో నడుస్తున్నావు, వెరీ గుడ్. ఇప్పుడు ఎక్కడున్నావు ఈ ప్రోగ్రామింగ్లో? సో ఇప్పుడు అది తప్పు అనుకోండి, అది చెప్పిన ఆన్సర్ తప్పు. నిజానికి ఆదాము ఆ ప్రశ్నకి తన తప్పును ఒప్పుకోవటాని కోసం దేవుడు ప్రశ్నించాడు కనుక దాన్ని సమాధానం ఇవ్వకుండా అది రక్షక తంత్రాలను వాడాడు కనుక ఇక్కడ మీరు గమనిస్తే ఎక్కడ. అలాగే కయ్యను కూడా అడిగాడు. కయ్యను రెఫరెన్స్ ఎంత? కయ్యను నీ తమ్ముడేడి? చూడండి అక్కడ రెఫరెన్స్ ఎంత? కయ్యను అండి. ఇది ఆదాముతో ఎంతమ్మా? 4:6. నీ తమ్ముడు ఎక్కడ? చదువు. చూసారా? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? తెలుసు ఆయనకే. ఏ ప్రాంతం దగ్గర నువ్వు ఏ లెక్కలైతే నువ్వు చేయలేవో తెలిసారా? ఎక్కడ వరకు చేశా అని అడుగుతుంటాడు మాస్టర్. ఎందుకని అక్కడ నుండి ఈ విషయం మారద్దనమాట. ఇప్పుడు పిల్లలకి ఇచ్చేటప్పుడు 2 రెళ్ళు, 2 మూళ్ళు, 3 మూళ్ళు, 4 రెళ్ళు ఈ లెక్కలను ఇచ్చి నెక్స్ట్ 3 4లు ఎంత అని అన్నాడు. ఇక్కడ వరకు అన్నీ ఒక అంకెతోనే వచ్చినాయి. నెక్స్ట్ అన్నీ ఏమొచ్చినాయి? నెక్స్ట్ నుండి 2 అంకెలు వస్తున్నాయి అన్నమాట. 2 అంకెలు వస్తున్నాయి. సో అక్కడ వరకు చేశానండి. కొన్నిసార్లు 3 15లు ఎంత ఇలాగ అడిగాడు అనుకో, అక్కడ కన్ఫ్యూజాడు. మళ్ళీ తెలియదు ఆడికి. అప్పుడు తెలియక 3 1లు 3, 3 5లు 15 అని వేస్తాడు అనమాట. 315 వేస్తాడు. అంతే కదా. కనుక ప్రాసెస్ చేంజ్ అవుతుంది. అంచేత ఎక్కడ వరకు చేసావు అంటే 2 అధ్యాయాలు చేశానండి అంటాడు. ఎందుకంటే ప్రాసెస్ మారింది కనుక అడగాలి. ఎందుకని విభాగాలుగా మార్చాం మనం. ప్రతి విభాగం మొదటి నుండి డిఫికల్ట్ లెవెల్కి వెళ్తుంది. ఎప్పుడు కూడా దేవుడు నడిపించే విధానం కూడా ఎలా వెళ్తుంది అనుకున్నారు? సింపుల్ నుండి కాంప్లెక్స్కి వెళ్తుంటుంది అనమాట ఆయన విభాగం. సింపుల్ టు కాంప్లెక్స్. అంటే సరళం నుండి జటిలం, అది కఠినం అన్నమాట. సింపుల్గా ఉంది, తర్వాత మెల్లమెల్లగా ఎండ. సో దేవుడు కూడా నడిపించేటప్పుడు హేబేల్ ఎక్కడా అని అడిగాడు. ఆయన ప్రశ్నలన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ కూడా యేసు ప్రభువుని వెంబడిస్తుంటే యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయంలో యేసు ప్రభు వాళ్ళని అడిగాడు, ఏం వెతుకుతున్నారా మీరు అని అడిగాడు. యోహాను 1:38. యోహాను 1:38. ఏమి వెతుకుతున్నారు? వాట్ ఈజ్ సీక్? ఏం వెతుకుతున్నారా మీరు? నాయనకలు వస్తున్నారేంటి? వాళ్ళు బాప్తిజం ఇచ్చి యోహాను శిష్యులు. బాప్తిజం ఇచ్చి యోహాను శిష్యులు వాళ్ళ ప్రోగ్రామింగ్లో భాగంగా వస్తున్నారా? లేకపోతే ఎందుకు వస్తున్నారు? నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు మీరు? వాట్ ఈ సీక్? ఏం వెతుకుతున్నారు అని అడిగాడు. కనుక దేవుడు ప్రశ్నించినప్పుడు సమాధానాలు అన్ని ప్రశ్నలే ఉంటాయి. కనుక అలాంటి ఇంకా నీకేమి తోచుతున్నది? ఇది లేఖనం చదువుతున్నప్పుడు నీకేమి తోచుతున్నది? మత్తయి సువార్తలో 22వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. క్రీస్తును గూర్చి చెప్పండి అడుగుతున్నాడు మేడం పరిచయాలు. మీరేమనుకున్నారా? ప్రశ్నించాలి. ఎందుకంటే వాళ్ళు గ్రంథాలు చదివేవాళ్ళు. వాళ్ళు పరిచయాలు వాళ్ళంతా ఏంటి గ్రంథాలు బాగా చదువుతారు, శాస్త్రాలు బాగా చదువుతారు.
సమాజం ముందు నిలబడతారు. మన ఇలా ఫస్ట్ స్టోరీ అదే చెప్పాను నేను. రెండో రోజున కదా ఒక పరిచయుడు అందరికీ చెప్పేసినాడు, అందరికీ బోధ చేస్తుంటాడు. యేసుప్రభుని అడిగాడు, ఆజ్ఞలు పాటిస్తున్నావా అని అడిగాడు. పాడితే వెంటనే ఉన్నాడు, చెత్తనా అని అడి చెప్పింది అబద్ధం. అది తెలుసు ఆయనకి. కనుక ఆడిచ్చిన రెస్పాన్స్కి అలాగైతే నువ్వు నిజంగా పాటించేటట్టయితే ఇప్పుడు ఆడి ఫీడ్బ్యాక్ చూడాలి. అందుకోసమని అది నువ్వు ఓవరాల్గా చెప్పేసావు ఆన్సర్, కానీ కరెక్ట్ ఆన్సర్ చెప్పు. అలాగే నిజంగా కనుక పాటించేటట్టయితే ఒక పని చెయ్యి, నేను చెప్పింది చెయ్యి. అదేంటంటే నీకున్న ఆస్తి అంతటినీ బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించన్నాడు. నిజంగా పాటించేవాడితే ఏం చేయాలి? అలాగే ప్రభువా అని అనాలి. అలాగే అనాలి. వాడు వ్యసన పడుచు దుఃఖపడుచు వెళ్ళిపోయాను అనే స్టోరీ చెప్పుకున్నాను. అక్కడ కూడా అంతే. యేసుప్రభు అలా ప్రతి ఒక్కరిని ప్రశ్నించాడు. సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం. కనుక అక్కడ అడిగాడు, సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? కనుక చదవండి అక్కడ. అందుకు ఆయన అతనిని చూచి 39. అందుకేసు సీమోను నీతో ఒకటి చెప్పాలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అందుకనే ఇక్కడ నీతో ఒకటి చెప్పాలని ఉదాహరణ చెప్పాడు. కింద వైపు చూస్తే కనపడుతుంది మనకి 44లో. ఆ స్త్రీ వైపు తిరిగి, ఈ స్త్రీని చూస్తున్నావే, నీ ఇంట్లో నికరగా నువ్వు పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు, కన్నీళ్ళు ఇచ్చింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, లోపలికి వచ్చినప్పుడు నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాయి. నువ్వు నూనెతో నా తల అంటలేదు, కానీ మేము పాదాలకు అత్తరు వచ్చింది. ఆమె విస్తారంగా ప్రేమించింది. వాట్ అబౌట్ యూ? అది ఆయన ప్రశ్న. సూటిగా ఉన్నది మనకి, లిటరల్గా సూటిగా ఉన్నది యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. ఇక్కడ ఆ వచనాలు రాసుకోండి. అది కూడా ప్రశ్నించడమే, ఆయన ప్రశ్నించడం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనకి 15 నుండి 17 వరకు. సీమోను, ఇక్కడ పేతురు నన్ను ప్రేమించుచున్నావా? అక్కడ కూడా సీమోను నువ్వు నన్ను ప్రేమించావనడానికి రుజువేంటి? నీ ప్రేమ రుజువులు ఏంటి అని రాసుకోండి. నీ ప్రేమ రుజువులు ఏంటి? లూకాసు వార్త 7వ అధ్యాయంలో అక్కడ రెఫరెన్స్ మీరు యేసుప్రభు చెప్పాడు కదా, 44 నుండి 47 వరకు. చాలు చదివేశాను. సో కనుక ఇవన్నీ యేసే ప్రశ్నించినప్పుడు వాళ్ళ కార్యక్రమయుతంలో ఆసక్తిదాయకంగా వాళ్ళు ఉన్నప్పుడు ఆసక్తిదాయకమైన స్పందన వేయాలి. ఎలా ఉంది బాయ్ ప్రోగ్రామ్? ఎలా ఉంది మీ లోపల? ఎందుకంటే మనము ఆ ప్రోగ్రామింగ్లో వాళ్ళని యాక్టివిటీని, వాళ్ళ యొక్క ప్రాసెస్ని, వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ని, వాళ్ళ యొక్క కార్యక్రమాలని విషయంలో ఉండటం. రైట్. మూడవది ఏంటి చెప్పండి అక్కడ? అది ఫీడ్బ్యాక్. వాళ్ళ యొక్క తక్షణ చర్యల్ని సరిచేసి మనం, అందుకని అక్కడ అడిగాడు. ఏమని అడిగాడంటే, మనం నా గురించి ఏమనుకుంటారు అని ప్రోగ్రామింగ్లో అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పారు. చెప్తే ఇప్పుడు ఇలా అనుకుంటున్నారు అన్నాడు. ఇప్పుడు యేసయ్య వాళ్ళని సరిచేసే విధానం. సో ఇది మూడవది, తక్షణ చర్య. తక్షణ చర్యని మనం చేపట్టాలి. మన భాషలో దాన్ని చక్కగా సరిచేయడం. సో వాళ్ళ దృష్టిని పారాడిమ్ షిఫ్ట్ అవటం అంటే వాళ్ళు అనుకుంటున్న అప్రోచ్ని మనము తొలగించడం. మనం చూస్తే మనం ఇందాక చెప్పుకున్నాం, మార్కు సువార్త 10వ అధ్యాయం 18 నుండి రాస్తే సార్ 17 నుండి 22 వరకు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఒక యవనస్తుడు యేసు ప్రభు వాడిని సరిచేశాడు.
వాడిచ్చిన ఆన్సర్ సరైనది కాదని యేసయ్యకి తెలుసు కనుక సరిచేశాడు. నేను అన్నీ చేస్తున్నాను అన్నాడు. అప్పుడు 21వ వచనంలో ఏమనుంటుందో తెలుసా? యేసు అతనిని ప్రేమించి నీకు ఒక్కటి కొదువు. చూసారా, యేసు అతనిని ప్రేమించి. సో అతని యొక్క చర్యల్ని సరిచేసిన దేవుడు. తక్షణ చర్య. మీరు వెంటనే ఆ విషయాలలో మీరు స్పందించాలి. పిల్లలు తప్పులు చేస్తున్నప్పుడు, వాళ్ళు తప్పు ఆలోచిస్తున్నప్పుడు మనం అక్కడ కూడా చూసాం. అది కూడా నోట్ చేసుకోవచ్చు. మొట్టమొదటిది వెంటనే యేసుప్రభు అన్నాడు, మీరేమనుకుంటున్నారు అన్నాడు. వాళ్ళు ఇచ్చేసారు ఆన్సర్. ఏమని ఇచ్చారు ఆన్సర్? వాళ్ళు నజరేయుడైనా యేసు అంటే కరెక్ట్ ఆన్సర్ అది. అందుకనే రీఎన్ఫోర్స్మెంట్ ఇచ్చాడు చివరిది. పేతురు, ఇది నీ దగ్గర నుండి వచ్చిన జవాబు కాదు, నా తండ్రి నీకు. చూసారా, అది పునర్బలనం, ప్రోత్సాహం. అది 5వది అది. సో ఎప్పుడైనా సరే మనం వీళ్ళని సరిచేయాలి. సో మనము సరిచేస్తున్న విధానంలో ఇక్కడ యవనస్తుడు అని రాసుకోండి. యవనస్తుడు, వాళ్ళు చాలా 4 లక్షణాలు ఉన్నాయని మేము చెప్పుకున్నాం. యవనస్తుడు, తర్వాత ధర్మశాస్త్రోపదేశకుడు, ధనవంతుడు, చట్టాన్ని కూడా చదివాడని స్కోఫీల్డ్ బైబిల్లో చదివాను. చట్టాన్ని చదివిన వాడంట. కనుక అండి సరిచేశాడు. ఎలాంటి వాడైనా సరే సరిచేయబడాలంటే సరిచేయగలవని స్టీవెన్ అని మంచి పాట రాశాడు. కనుక చక్కగా సరిచేస్తాడు, ఆయన బాగు చేస్తాడు. పడకుండా నిలబెట్టుటకు సరిపోయిన వాడవయ్యా, ఆ పాటలో కూడా పదిలంగా మమ్ము స్థిరపరచే పరిశుద్ధ దేవుడవయ్యా. కనుక అలాంటి దేవుడు. కనుక ఆయన సరిచేసి. అలాగే మార్క్స్ వార్తలో లేక లూకాస్ వార్తలో, లూకాస్ వార్త 10వ అధ్యాయం, మార్తను నాకు పెట్టుకోవచ్చు. మార్త నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు. అవసరమైంది ఎందుకో తెలుసా? ఆమె ఫీడ్బ్యాక్, ఆమె యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసా? రెండో దాని ప్రకారం ఆమె ఏముందో తెలుసా? నా చెల్లి ఇప్పుడు వరకు నాతో పాటు వంటగదిలో ఉంది, ఇప్పుడు నన్ను విడిచి ఆమె నీ పాదాల దగ్గరికి చేరింది, ఇది న్యాయమేనా అని అడిగింది. అది సరైన చర్య కాదు. అంటే బువ్వ ఎప్పుడైనా తినచ్చు, యేసుప్రభు ఎప్పుడు అందుబాటులో ఉండడు కదా, ఎప్పుడైనా నిద్రపోవచ్చు. కానీ మన ట్రైనింగ్ మళ్ళీ రాదు కదా, మనం నేర్చుకోలేం కదా తర్వాత. అంచేత ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకని అక్కడేమో చదవండి ఒకసారి 10వ అధ్యాయం 42. అది సో మీరు మీ ఫీడ్బ్యాక్ సరిగ్గా లేదు కనుక దాన్ని సరిచేయాలి. మీ ఆన్సర్ సరైంది కాదు. యేసు ప్రభు కూడా ఎంఐ దారిలో ఉన్న వాళ్ళని కూడా అలా సరిచేశాడు. మందమతులారా చదవండి అక్కడ లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం చూడండి. అక్కడ చివరి మాతో కూడా యేసుక్రీస్తు అలాగే శ్రమపడి, ఆయన యేసుప్రభు చెప్పి ఈ మాటలన్నీ 25వ వచనం, అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమైతే వచ్చిందంటారా మీకు? అసలు ఎంత ఖచ్చితంగా కట్టిన. కొన్నిసార్లు పిల్లల్ని ఎన్నిసార్లు చెప్పానరా నేను మీకు ఈ ఫార్ములా, అయినా కూడా మళ్ళీ నువ్వు తప్పు చేయటం ఏంటి? ఫార్ములా ప్రకారం చేయటమే లెక్కలంటే. కనుక లూకాసు వార్త 24వ అధ్యాయం 25, 27 వచనాల్లో ఎమ్మాయి దారిలోని శిష్యులు సో తక్షణ చర్య. కనుక మనం కూడా ఏదైనా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు రైట్ గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయాన్ని చెప్పేసి మనం క్లోజ్ చేసుకుందాం, మన టైం అయింది. సో ఇప్పుడు మీరు చూడండి, గమనించండి. మొట్టమొదటిది వాళ్ళని చక్కగా కార్యక్రమంలోనికి ప్రవేశపెట్టడానికి కోసం చిన్ని విభాగాలుగా దాన్ని విభజిస్తాం. కార్యాన్ని కావచ్చు, అంశాన్ని కావచ్చు, దేన్నైనా. నెక్స్ట్ రెండోది
అందులో వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ ఆసక్తిని మనం చూస్తాం, వాళ్ళ ఆసక్తిని మనం అడుగుతూ ఉంటాం, ఎలా ఉంది ఏంటి అని అనేది. వాళ్ళ సమాధానాలు కూడా మనం తీసుకుంటాం. వాళ్ళు సరైన సమాధానాలు ఒకవేళ చెప్పకపోతే, వాళ్ళు తప్పుడు సమాధానాలు కనుక మనకు వస్తే వాటిని ఏం చేయాలి, మనం సరి చేస్తాం. తర్వాత సరి చేసిన తర్వాత నెక్స్ట్ అభ్యాసం ఇస్తాం మనం. ఇప్పుడు మన దగ్గర క్లాస్ వర్క్, ఇదంతా క్లాస్ వర్క్ చేస్తాం. క్లాస్ వర్క్ చేసిన తర్వాత ఏం చేస్తాం, మనం హోంవర్క్ ఇస్తాం. హోంవర్క్ దగ్గర మాస్టర్ ఉండడో, మాస్టారు చెప్పిన నియమం ఉంటుంది, మాస్టారు చెప్పిన పద్ధతి ఉంటుంది, మాస్టారు చెప్పిన ప్రిన్సిపల్ ఉంటుంది. దాని ప్రకారం నడవాలి. అది నాలుగవది ఏంటనమాట, స్వీయ అభ్యాసం. స్వీయ అభ్యాసం అంటే ఏంటి, వాళ్ళు సొంతంగా చేయటానికి కోసం వాళ్ళని ప్రేరేపించడం. స్వీయ అభ్యసనం అంటే వ్యక్తిగతంగా వాళ్ళు హోంవర్క్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఎలా చేయాలి, మాస్టర్ చెప్పిన విషయాలను బట్టి. కనుక బెరయ సంఘం పౌలు చెప్పినవి అలా ఉన్నవో లేదో అని లేఖనాలని పర్సనల్గా పరిశీలన చేస్తున్నారంట. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం. బెరయ సంఘం అపోస్తలుల కార్యాలు 17:11. సో అందుకని దేవుడు కూడా ఏమన్నాడంటే, ఇదిగో మీరు ఈ విషయాల్ని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బైబిల్ని వ్యక్తిగతంగా చదవగలగాలి. అందుకని కీర్తనలు 1:1 ఏమంటుంది, దుష్టుల ఆలోచన ఉన్నప్పుడు పరవక, పాపుల మార్గం నిలువక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. పర్సనల్ స్టడీ. దివారాత్రులు దాన్ని 3వ వచనం, 1 నుండి 3వ వచనం, దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వ్యక్తిగతం. అది వ్యక్తిగతమైన బైబిల్ స్టడీ, వ్యక్తిగతమైన క్వైట్ టైం అండి, వ్యక్తిగతం ఉండాలి. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని నువ్వు పెర్ఫెక్ట్గా పాటిస్తున్నావో లేదో. అందుకనే తిమోతి చూడండి ఒకసారి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, తిమోతి 2:15 చూడండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, చక్కని పదం ఉంటుంది, సిగ్గుపడనక్కర్లేని పనివాని కానీ, సత్యవాక్యము సరిగా ఉపదేశించువానుగా నిన్ను నీవే. అది పాయింట్. తిమోతి 2వ తిమోతి పత్రిక 2:15. నిన్ను నీవే అంటే అర్థం ఏంటి, ఎవడకాడే చూసుకోవాలి. దేవుడికి మనం చక్కగా కనపరచుకోవాలి. హోంవర్క్ ఇవ్వాలి, పిల్లలు ప్రోగ్రామింగ్లో అప్పచెప్పేయాలి కార్యక్రమం. ఒకసారి తప్పు జరుగుద్ది, సరే దాని ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఇంక రెండోసారి తప్పు అక్కడ జరగదు కదా, ఎందుకని వాళ్ళని కార్యక్రమయుతంలో ప్రవేశించబడ్డాం. దట్ ఈస్ టీచింగ్ మిషన్స్. సో అలా ఒక్కొక్క రెఫరెన్స్ నోట్ చేసేసుకొని మన యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో అలాగే వ్యక్తిగతంగా చేయమన్నాడు కదా. యెహోషువ గ్రంథంలో నువ్వు ప్రతిదినం కూడా ధర్మశాస్త్రాన్ని చదవాలి, దాన్ని నడవకుండా తప్పిపోకూడదు. అది 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 యెహోషువ గ్రంథం. యెహోషువతో దేవుడు చెప్పాడు 1:8, దివారాత్రులు ధ్యానించాలి నీవే. అలాగే దావీదు చెబుతాడు, సొలొమోనుతో దగ్గరికి పిలిచి, నాన్న మరి నేను చచ్చిపోతున్నాను. రాజుల 2వ గ్రంథం కదా, మొట్టమొదటి అధ్యాయం. రాజుల 2వ గ్రంథం చచ్చిపోయే తప్పు చెబుతాడు, నేను ఎలాగో చచ్చిపోతున్నాను. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం కదా, 2వ అధ్యాయంలో చెప్తూ అంటాడు, నాన్న లోకులందరూ పోవలసిన మార్గాన నేను వెళ్ళిపోతున్నాను. నీ దేవుడిని యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గాన్ని అనుసరించి నీవు ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా అన్నిట్లో నువ్వు వివేచనతో నడుచుకుంటావు. నువ్వే ఇండివిజువల్. అది కనుక సొలొమోనుతో దావీదు చెప్పాడు,
రాజుల మొదటి గ్రంథం 2:2 నుండి. సో స్వీయ అభ్యాసం వాళ్ళ చేత చేయించండి. ఎక్కువ మంది చేయించాలి. ప్రోగ్రామింగ్లో వాళ్ళని అలా తయారు చేయాలి. కనుక ఇదండి, వచ్చే వారం మిగిలిన విషయాల్ని మనం చూద్దాం. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఈ టీచింగ్ మెషన్స్ ఏంటనమాట, ప్రోగ్రాంలో చిన్న భాగాలుగా చేయండి. స్టడీ చేసేటప్పుడు కూడా మీరు ఏదన్నా ప్యాసేజ్, పోయినసారి మేము యూత్ మీటింగ్ ఏం చేసాం, ఒక ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్లో 10 ప్రశ్నలు ఇచ్చాం. ప్యాసేజ్ 8 వచనాలే, 8 వచనాలు, ఎన్ని ప్రశ్నలు? 10 ప్రశ్నలు. సో ఇచ్చి ఒక్కొక్క ప్రశ్నని ఆలోచించుకుంటా జవాబులు రాయమన్నాం. అంతే, వాళ్ళ ప్యాసేజ్ అంతా అర్థమైపోయింది. సో ఫస్ట్ చిన్నగా చేయాలి, బుక్ అయినా చిన్నగా చేయాలి, భాగాలుగా చేయాలి. పని అయినా దాని విభాగాలుగా చేయాలి. రైట్, విభాగాలుగా చేసి మొట్టమొదటి దాంట్లో కాడిని ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టి ఆసక్తిని పెంచాలి. మూడోది, ఎప్పటికప్పుడు వాడి నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఫీడ్బ్యాక్ తీసుకునేటప్పుడు ఏమన్నా రాంగ్ ఆన్సర్ వస్తే వాడిని ఏం చేయాలి? సరిచేయాలి. సరిచేసిన తర్వాత వాడు ఇక నువ్వు ఉండకూడదు. చైల్డ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అంటారు దీన్ని. చైల్డ్ ఓరియంటెడ్ అంటే అర్థం ఏంటంటే ఈడే ఇది ప్రోగ్రామ్. ఇంత క్రితం 2 ఉన్నారు. ఫస్ట్ అయితే మాస్టర్ ఒక్కడే ఉంటాడు. దీన్ని టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటారు. మాస్టర్ ఉంటే వాడు మాస్టర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. నెక్స్ట్ టీచర్ అండ్ చైల్డ్ 2 ఉంటారు. అది సెకండ్ పార్ట్. మూడోది అదక ఎవడో అది మాస్టర్ ఉండడు. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, సిసి. సో చైల్డ్ సెంటర్ అంటే పిల్లాడు కేంద్రితంగా ఆడు చేసుకోవాలి. ఇంటి దగ్గర హోంవర్క్ ఇప్పుడు ఆడే చేసుకున్నప్పుడు కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి ఆడే. కనుక మనం అలాగా దీన్ని బేస్ చేసుకొని కంప్యూటర్ ప్రోగ్రామ్ వచ్చింది. కంప్యూటర్ గేమ్స్ కూడా ఈ స్కెన్నర్ ప్రోగ్రామ్ అంటే మీరు ఎడ్యుకేషన్ టాయ్ అది ఈసారి చూపెడతానులేండి. ఎలా ఉంటుందంటే 1వ తరగతి వాళ్ళకి మీరు నా ల్యాప్టాప్లో ఉన్నది, మీరు ఆని గుర్తించండి అంటదన్నమాట క్వశ్చన్. వెంటనే గుర్తించారనుకోండి, వెరీ గుడ్, మీరు బాగా గుర్తించారు, మీరు మంచివారే. మీరు కాని గుర్తించండి. ఆడు ఇంకోటి పెట్టాడు అనుకోండి, గా అనుకోండి, మీరు తప్పు చేశారు, మరోసారి ప్రయత్నం చేయండి. అదే చెప్తూ ఉంటుంది అనమాట. సో అలా చేయటం వల్ల ఏమవుతుంది, ఆడికి అన్ని అక్షరాలు తప్పు ఒప్పు అక్కడ చెప్పేస్తుంది. అది ప్రోగ్రామింగ్. అది అయిపోయిన వెంటనే 2వ చాప్టర్లోకి వెళ్ళిపోతుంది. అది ఆపోయి ఆ మీద అనమాట, ఆవును గుర్తించండి. అలాగ ప్రోగ్రామింగ్ ఒకటి అయిపోయిన తర్వాత ఇంకో ప్రోగ్రాంలో అది సెల్ఫ్ లెర్నింగ్. అది మనం కూడా బైబిల్ని ఇన్స్ట్రక్షన్స్ మేము చెప్తాం, మిగిలిన కార్యాలన్నీ మీరు చేయాలి. సో ఆ రీతిగా ప్రోగ్రామింగ్లో అనేక మందిని ప్రవేశించి దేవుని యొక్క సన్నిధానంలో అనేక మందిని బలపరిచే రీతిగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మ మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. అది తమ్ముడు చంద్ర ప్రార్థన చేయమా. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన దేవ, ప్రభు, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మరి ఈ పునరుద్ధాన దినంలో ప్రభు, మరి ఉదయకాలంలో ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించారు, మీరు భయంకరంగా జరిగించుకున్నారు. వందనాలు ప్రభు. మరి ఈ సాయంత్రం ప్రభు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ప్రభు నిరాటంకంగా జరిగిస్తున్నారు. వందనాలు చెల్లించుకుంటున్నాను. మరెన్నో కొత్త విషయాలు మేము నేర్చుకోవడానికి, సమాధాన సంబంధమైన విషయాలు ఎన్నో తెలుసుకోవడానికి ప్రభు మీరు చూపిస్తున్న కృపగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ మేము కృప ఒప్పించుకుంటూ ఉన్నాము. ఈ స్థానంలో స్తుతించి వీడి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరిన మనకు లోకంలో ఆయన ద్వారా కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రభు యొక్క శక్తి ద్వారా నడిపింపబడుతున్న ఆయన జనాంగమైన అందరికీ మనకును తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.